హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఒక 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్స్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక వీడియో, ఆయన ఉన్నటువంటి ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. ఆయన ఒక ప్రచారానికో ఇక్కడికి ఒక ర్యాలీకి వెళ్ళినప్పుడు ప్రజల మధ్య చాలా పెద్ద ఎత్తున జనాలు ఉన్నటువంటి ఆ జన సందోహం మధ్య ఆయన నిలబడి ఉన్నప్పుడు ఒక అమ్మాయిని మనుషుల మీది నుంచి ఇట్లా తీసుకొని వస్తే ఆ అమ్మాయి అతన్ని ముద్దు పెట్టుకుంటారు, జగన్మోహన్ రెడ్డిని. ఈ వీడియో చాలా దారుణంగా ట్రోలింగ్కి గురవుతుంది. జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేయకపోవడము అనేది తర్వాతి విషయం, అది ప్రజలకి సంబంధించిన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉన్నవాడు కాబట్టి అది తర్వాతి విషయం. కానీ ఇక్కడ ఒక అమ్మాయి, ఒక పాపకి సంబంధించి ఆమె మీద నెగిటివ్ ట్రోలింగ్ నడుస్తూ ఉంది. మీ అందరికీ గుర్తుందో లేదో, ఇంతకు ముందు కూడా ఇదే అంశానికి సంబంధించి, ఇదే అంశం ఇన్ ద సెన్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ కుట్రలో భాగంగా ఒక అమ్మాయి జగన్ యొక్క పథకాల మీద పాజిటివ్గా చెప్పినందుకు ఎండ్ ఆఫ్ ద డే ఆమె చనిపోయే పరిస్థితిని తీసుకొని వచ్చిండ్రు. దాని మీద కూడా నేను N9 మీడియాలో ఒక వీడియో చేసిన ఒక 7-8 నెలల క్రితం. సో మీరు అది కూడా చూడొచ్చు. కాబట్టి పొలిటికల్ ప్లేలో, పొలిటికల్ గేమ్లో, పొలిటికల్ గ్రౌండ్స్లో అమాయకమైనటువంటి ఆడవాళ్ళు, అమ్మాయిల్ని మనం ట్రోల్ చేసి మొత్తానికి వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం. లేకపోతే వాళ్ళని సమాజం అంత చిన్నగా చూసేసరికి వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే పరిస్థితిని మనం ఈరోజు తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి ఆ పాప మీద ట్రోలింగ్ను ముందు మీరు ఆపండి. అది నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నా. మాజీ సీఎం జగన్ని కలిసిన ఆ పాప మీద దయచేసి ట్రోలింగ్ను ఆపండి. పాప భవిష్యత్తు మీద ఇది ఎంత తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది తెలుసా? పాప చదువుకుంటుంది. ఆ పాప మానసిక పరిస్థితిపై ఇది ప్రభావాన్ని చూపిస్తే ఆమె ఏమైపోవాలి? పాప మాట్లాడింది మీకు నచ్చకపోవచ్చు, అది పాప సొంతంగా చెప్పింది అయితే కాదు. ఆమె పేరెంట్స్ చిన్నారిని ఇలాంటి రాజకీయ అంశాల్లోకి తీసుకురావడం ఇక్కడ పెద్ద తప్పు. జగన్ గారిని కలవడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ ఆ తర్వాత పాప చేత అలా చెప్పించడం వల్ల ఇప్పుడు ఇలాంటి ట్రోలింగ్కు గురవుతోంది ఆ పాప. అమ్మ ఒడి ఇలాంటి అంశాల మీద పెద్దవాళ్ళు మాట్లాడండి, ప్రశ్నించండి, తప్పు లేదు. కానీ పిల్లల్ని లాగొద్ది విషయంలో. అలా మాట్లాడినందుకు ఇప్పుడు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పాప తల్లిదండ్రుల వివరాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అంతేగాక ఇంకో మహిళకు ఈమె కుమార్తె అంటూ 2 ఫోటోలు పెట్టి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ అనిపిస్తుందా మీకైనా? దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి రాజకీయ పార్టీల మధ్య ఎన్నైనా ఉండొచ్చు, కానీ పిల్లల్ని దయచేసి ఇందులోకి లాగొద్దు. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే కాదు. ఎందుకంటే చిన్న పిల్లల్ని నేను చూస్తూ ఉన్నాను. నా కుటుంబంలో కానివ్వండి, నాకు తెలిసినటువంటి వాళ్ళ ఇళ్ళల్లో కానివ్వండి, చిన్న పిల్లలు ఉంటే ఎవరు స్కూళ్ళకి పోతారు, వాళ్ళకి ఏ రాజకీయాలు తెలియవు. ఒక జగన్ ఓడిపోవడానికి కారణం తెలీదు, చంద్రబాబు నాయుడు గెలవడానికి కారణం తెలీదు, తెలంగాణ రాజకీయాల్లో ఏం నడుస్తున్నాయో ఆ పిల్లలకు తెలియదు, భారత రాజకీయాల్లో ఏం నడుస్తున్నాయో ఆ పిల్లలకు తెలియదు. మరి అట్లాంటి సందర్భంలో మీరు తల్లిదండ్రులు మీకు ఒక పార్టీ మీద కానీ, ఒక రాజకీయ నాయకుడి మీద కానీ వ్యక్తిగతమైనటువంటి అభిమానం ఉన్నా, వ్యక్తి పూజ చేయాలనున్నా అది మీ దగ్గర పెట్టుకోవడమే మంచిది. పిల్లలకి మీరు అది ఎక్కించి చూడు జగన్ మావయ్య అని చెప్పేసి అట్లా అని పిల్లల్ని పురిగొల్పి రాజకీయ నాయకులకు వత్తాసు పలకడం కానివ్వండి, రాజకీయ నాయకులని లేపమని చెప్పేసి ఆ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది మీకు ఆ పూర్తి వరకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుందేమో, కానీ తర్వాత పూర్తి స్థాయిలో మీరు చూసుకున్నట్టయితే లాంగ్ రన్లో పిల్లల యొక్క భవిష్యత్తు మీద అది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. వాళ్ళు స్కూల్కి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్సే అంటారు, నీకు నిజంగా తెలుసా, అది నువ్వు నిజం చెప్పినావని. పిల్లలకు అబద్ధాలు చెప్పడం రాదు. మీరు ఏదో ఒక 2 లైన్లు ఇస్తే ఆ పిల్లలది బ్రెయిన్లో పెట్టుకొని ఓకే మా మమ్మీ వాళ్ళు ఇట్లా చెప్పారు కాబట్టి అని చెప్పేసి చెప్తారు. కానీ తర్వాత స్కూల్లో ఆ తర్వాత ఆ పిల్ల బయట చిన్న షాప్కి పోయినా, బయట ఎక్కడైనా తిరుగుతున్నా ఇరుగు పొరుగు వాళ్ళు ఆ పిల్లని ఎట్లా చూస్తారు? అంటే మీరు రాజకీయాల కోసము, మీరు ఒక నాయకుడితో మంచి పేరు తెచ్చుకోవడం కోసం మీ పిల్లల్ని కూడా ఈరోజు రాజకీయ రొంపిలోకి తీసుకొని వస్తామంటే ఖచ్చితంగా ఇది చిన్నారుల యొక్క హక్కులకి సంబంధించినటువంటి సెన్సిటివ్ అంశం. ప్రతి తల్లిదండ్రి కూడా ఈరోజు ఎవరైనా ఒకరు వాళ్ళ పిల్లల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటే కూడా చాలా ఆలోచించేటటువంటి వ్యక్తులు ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది రాజకీయ నాయకుల పైన ఉన్నటువంటి అభిమానం వల్ల పిల్లల్ని రోడ్డు మీదకి తెచ్చే పరిస్థితి ఉంది.
పిల్లలు చాలా సున్నిత మనస్కులు, వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు, వాళ్ళకంటూ ఉన్నటువంటి ఒక రంగుల ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళ ప్రపంచాన్ని మీరు కూలగొట్టకండి, వీలైతే వాళ్ళ ప్రపంచానికి రంగులద్దే ప్రయత్నం చేయండి. ఇది పిల్లల హక్కులకి సంబంధించిన సెన్సిటివ్ అంశము, అంతేకాని రాజకీయ క్రీడలో భాగం కాదు, భాగం చేయకండి.